నర్సింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి విద్యార్థుల గదిలో కరస్పాండెంట్ దూరడంతో విద్యార్థులు నిర్బంధించారు. వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించడంతో కరస్పాండెంట్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళన దిగారు. ఇదిలా ఉంటే పక్క భవనంలోకి దూకిన విద్యార్థిని నిలదీయడంతో కరస్పాండెంట్ వర్మపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటుకు వెళుతున్న విద్యార్థులను నిలువరించేందుకు వర్మ వచ్చారని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు కరస్పాండెంట్ లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. గర్భంతో తోడుకొని వెళ్ళారు. 3 నెలలు గర్భంతో తోడుకొని వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాయన తోడుకొని వెళ్ళారు. ఒక పాప వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేసి ఉన్నది. అది మొదలుకొని సారా కంట్రోల్ చేస్తున్నాడు. పిల్లకాయలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేది ఆ మిద్ది మీద నుంచి మిద్ది మీదకి ఎగురు దూకేది. 2-3 మాటలు ఎగురు దూకున్నారు. అక్కడ పోయి సార్ తెలిసి తలకొట్టుకునింది. లాస్ట్ రాత్రి ఈ పాప మిద్ది ఎగురు దూకిందంట. ఎగురు దూరికే కాడికి ఆ పిల్ల మీద కాంట్రోల్ ఉండేవాళ్ళు ఈ మరి సార్కి ఫోన్ చేసినారు. ఈ మరి జరిగింది, ఈ మరి పోయి ఉండారని. అప్పుడు అంత రేతుట్లో సార్ వచ్చినట్టు అంత 1 గంట ఉంటాయి. వాళ్ళే ఫోన్ చేసి ఈ దినం తిరుపతిలో ఎర్రమిట్టకు సంబంధించిన ఒక నర్సింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని మా దగ్గరకు వచ్చి అతని ఆ కాలేజీకి సంబంధించిన కరస్పాండెంట్ మిస్బిహేవ్ చేస్తున్నట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద విచారించి అతని మీద తగిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.